వెల్కమ్ టు కీటాక్స్. మోడీ పాకిస్తాన్ మెడలు ఎలా వంచబోతున్నారు? ఇండియా చేయబోయే యుద్ధం ఎలా ఉండబోతోంది? అసలు పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది తెలిస్తే గనక ఇండియా కొట్టబోయే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ వివరాలన్నీ చూసే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాకిస్తాన్ విషయంలో మోడీ దూకుడు కన్నా కూడా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తరువాత పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి కనబడుతోంది. ఆల్రెడీ ఆసియా అభివృద్ధి బ్యాంకు పాకిస్తాన్ వృద్ధి రేటుని 0.5% ఆల్రెడీ తగ్గించేసింది. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు అయితే గనక ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం. ఇండియా నుంచి పాకిస్తాన్కి సింధు నది ఒక్కటే కాదు, తూర్పు నుంచి రావి, బియాస్, సట్లెస్ ఈ మూడు ప్రవహిస్తూ ఉంటే పశ్చిమ నుంచి సింధు, జీలం, చినాబ్ ప్రవహిస్తూ ఉంటాయి. ఈ 6 నదులు ఇండస్ వాటర్ ట్రీటీలో భాగం. అప్పట్లో IMF లాంటి సంస్థలన్నీ కీలక పాత్ర పోషించి ఇండియాని ఒప్పించి పాకిస్తాన్కి ఒక లైఫ్ లైన్ కావాలి, బతుకు తెరువు కావాలి అని ఇండియా పాకిస్తాన్కి నీరు ఇచ్చేందుకు ఒప్పందాన్ని కుదిర్చాయి. మోడీ ముందు నుంచే చెప్తూనే ఉన్నారు. 2016లోను 2020లోను హెచ్చరించారు కూడా. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో ఇన్ ఏ సింగిల్ స్ట్రీమ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు రక్తపాతం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మేము మీకు నీళ్ళు ఇచ్చే విషయం ఆలోచిస్తాము అని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఎకానమీలో 25-26% వ్యవసాయం మీదే ఆధారపడింది. ఆ తర్వాత మొత్తం వర్క్ ఫోర్స్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు 37-38% ఉంటారు. ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడం వల్ల రావాల్సిన నీరు రాకపోతే గనక ఆర్థికంగా పాకిస్తాన్ ఎంత ఉక్కిరిబిక్కిరవుతుందో ఈ నెంబర్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు. పైగా అక్కడ ఇన్ఫ్లేషన్ ఎంత వరకు పెరిగింది అనేది తెలిస్తే మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. మామూలుగా ఇండియాలో 5% ఇన్ఫ్లేషన్, 6% ఇన్ఫ్లేషన్ అంటే అమ్మో ఇంత రేట్లు పెరిగిపోయా, ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది అంటారు చాలా మంది. అట్లాంటిది పాకిస్తాన్ గత 2 ఏళ్లలో దాదాపు 38-39% ఇన్ఫ్లేషన్ రేటును చూసింది. అంటే ఊహించుకోవచ్చు, ఇక నిత్యావసరాల రేట్లు 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయి దేశం దివాళా తీసే పరిస్థితి ఇప్పుడు ఉంది. IMF లాంటి సంస్థలు, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, అమెరికా లాంటి దేశాలు సాయం చేస్తే తప్ప తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు వాటర్ ట్రీటీలు రద్దు కావడము, అన్ని వైపుల నుంచి ఇండియా వ్యూహాత్మకంగా బిగించడం చూస్తుంటే రాజుల కాలం నాటి వ్యూహాలు గుర్తొస్తున్నాయి. ఎవరినన్నా యుద్ధంలో ఓడించాలి అంటే ముందు ఆహార సరఫరాని నిరోధించాలి అని అప్పట్లో చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సరిగ్గా పాకిస్తాన్ సర్వైవల్ మీద మోడీ కొడుతున్న దెబ్బ ఇలాగే కనపడుతోంది. అయితే చాలా మంది చైనా సహాయం చేస్తుందని మిగతా విషయాల్లోనూ రకరకాలుగా మాట్లాడడం కూడా వినిపిస్తోంది. అయితే ట్రంప్ టారిఫ్ యుద్ధం మొదలుపెట్టిన తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో ముందున్న వాళ్ళం, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్న దేశాలుగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇండియాతో స్నేహం ముఖ్యం మాకు అని చైనా బహిరంగంగా చెప్తున్న సమయంలో పాకిస్తాన్ కి సాయం చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్కే అనుకోవాలి. కాకపోతే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో పరిస్థితులు అంత సవ్యంగా లేని సమయంలో ఇప్పుడు మరో దిక్కున అలజడి రేగితే పరిణామాలు ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు లాంటి ఈక్వేషన్స్ అన్నిటినీ బేరేజ్ వేసుకుని ఇండియా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మీరేమంటారు? మోడీ కొట్టే దెబ్బతో పాకిస్తాన్ కుదేలవడం ఖాయమా? ఇది కేవలం యుద్ధం కాదు, అంతకు మించి ఉండాలి ఈ ఇంపాక్ట్ అనే వ్యూహం మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.